పేద కుటుంబాలకు చెందిన మహిళలకు పెళ్లి సంబంధాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యారేజ్ బ్యూరోలు పరిష్కారం చూపించడం కోసం ఆల్ మోమిన్ మ్యారేజ్ బ్యూరో సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఉద్యోగుల సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఏఏ ఖాన్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం స్థానిక చిన్న వెంకరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆల్ మోమిన్ మ్యారేజ్ బ్యూరో సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎస్కే హాజీ అధ్యక్షతన అన్ని కులాల పెళ్లిళ్ల మ్యారేజ్ బ్యూరోల జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఉద్యోగుల సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఏఏ ఖాన్, సాదత్ టూర్ అండ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ యాహ్యా ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ నల్గొండ ఉమ్మడి జిల్లా సమావేశం నల్గొండలో నిర్వహించడం శుభ పరిణామమన్నారు. పేద కుటుంబాలకు చెందిన మహిళలకు పెళ్లి సంబంధాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యారేజ్ బ్యూరోలు పరిష్కారం చూపించడం కోసం ఆల్ మోమిన్ మ్యారేజ్ బ్యూరో సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు అభినందనీయమన్నారు. విడిపోయిన జంటలను పోలీసులు కౌన్సిలింగ్ తో నచ్చజెప్పి విడిపోకుండా ఎన్నో జంటల్ని కలపడం జరిగిందని చెప్పారు. ఈ మ్యారేజ్ బ్యూరోలు ఇలాగే ఎన్నో పెళ్లి సంబంధాలు కలిపి నిరుపేద ఆడపిల్లలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ జిల్లా కార్యదర్శి జానీ పాషా, ఆల్ మేవా జిల్లా గౌరవ అధ్యక్షుడు ఏకే ఖాన్, జిల్లా అధ్యక్షుడు ఎండి గావూర్, గోలి భూపాల్ రెడ్డి, మునీర్ ఖాన్, సుల్తానా, శ్రీదేవి, గోలి రజిత, దేవునమ్మ, నస్రీన్, కస్తూరి, రాజు, విద్యాసాగర్, మేవా నేషనల్ కౌన్సిల్ సభ్యులు చాంద్ పాషా, వైస్ ప్రెసిడెంట్ నస్రీన్ సుల్తానా, ప్రధాన కార్యదర్శి జానీ పాషా, సంయుక్త కార్యదర్శి షబానా బేగం, కోశాధికారి షాహిదా బేగం, కార్యనిర్వాహక సభ్యులు జరీనా ముబీన్, హఫీజా బేగం, షేక్ సర్కార్, సయ్యద్ లతీఫ్, మహమ్మద్ హాజీ, సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము. ఎందుకంటే ఈ రోజులల్లో మ్యారేజ్ సంబంధాలు చూడాలంటే కష్టమైన పని. వారు ఎట్లుంటారో, ఏం కథనో, వారి బాగోగులేందో, ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని చూడాలంటే వాళ్ళ బాగోగులు పూర్వం వచ్చేసి 4-5 రోజులు గ్రామాలలో ఉండి తెలిసిన సమీప బంధువుల ద్వారా మనము తెలుసుకునే వాళ్ళము. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. నవీన యుగము, సెల్ ఫోన్ యుగము. సెల్ ఫోన్ దాన్ని అబ్బాయి ఉండో అమ్మాయి ఉండో అమెరికాలో ఉంటున్నారు, ఇక్కడ చూసుకుంటున్నారు, అక్కడే పెళ్ళి అయిపోతుంది. కొన్ని ఆన్లైన్లో కూడా చేస్తున్నారు. కొంతమంది బంధువులు అక్కడే ఉండి ఒక 50-60 మంది అక్కడ పెళ్లి చేసుకొని మిగతా వాళ్ళందరూ ఆన్లైన్ వీడియో చూడడం జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా సంబంధాలను వీళ్ళు ప్రత్యక్షంగా అబ్బాయి దగ్గరికి పోయి వీళ్ళు మ్యారేజ్ బ్యూరో వాళ్ళను పరిశీలించి, అమ్మాయికి సంబంధించిన వాళ్ళను పరిశీలించి వాళ్లకు వీళ్ళైతే వాళ్ళ బాగోగులు సెట్ అవుతుందని చెప్పేసి మంచి భవిష్యత్తు ఉంటుందని వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. చేయడమే కాకుండా వీళ్ళు ఈ ఆల్ మోమిన్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పెళ్ళిళ్ళతో పాటు వాళ్ళకు వచ్చినటువంటి ఏమైనా మనస్పర్ధలు వస్తే రాకూడదని మన కమిషనర్ గారు చెప్పారు. రాకూడదుంటే చాలా సంతోషిస్తున్నారు. మంచి కార్యక్రమం, మంచి పని. రాకుండా ఒకవేళ మనస్పర్ధలు ఏర్పడినప్పుడు ఎవరికైనా భార్యాభర్తలకు, వైఫ్ అండ్ హస్బెండ్ మనస్పర్ధలు ఏర్పడితే వీళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అటువంటిది మేము పోలీస్ శాఖ తరఫున మా దగ్గర ఉమెన్ పిఎస్ ఉంది. ఉమెన్ పిఎస్ సిఐ గారు, మరి అక్కడ ఉన్నటువంటి మహిళా ఎస్ఐ వాళ్ళందరూ కూడా ఇదే కార్యక్రమాన్ని కౌన్సిలింగ్ చేస్తూ భార్యాభర్తలు విడిపోకుండా కలిసి ఉంటే కలసుఖం అనే ఒక మంచి వాళ్ళను ఖచ్చితంగా కలిపి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా కావాల్సి ఉంటే కుదరదు, 3 సార్లు కౌన్సిలింగ్ అయిపోయాక కుదరనప్పుడు మాత్రం మేము కేసులు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి భార్యాభర్తలకు ఎక్కడో ఒకదన చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఒకే రూఫ్ కింద ఎవరైనా సరే, మీ అందరూ తెలుసు, అన్నదమ్ములైనా సరే ఒకే ఇంట్లో ఉన్న ఈవెన్ తల్లిదండ్రులతో కూడా ఎక్కడో ఒకదన గొడవలు జరుగుతుంటాయి. భార్యాభర్తలు కూడా ఒకే ఇంట్లో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా చిన్న ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి, పిల్లల్ని చదివించాల్సిన ఇబ్బందులు అయితేనేమి, మరి ఇతర కారణాల వల్ల చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ గొడవలను సద్దుమణిగించి వీళ్ళు ఈ ఆల్ మోమిన్ సంస్థ ముస్లిం కమ్యూనిటీ కాదు, ఎవరైనా హిందువులు వచ్చినా కానీ చేస్తామని చెప్తున్నారు. చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా భార్యాభర్తల బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ జోబియా ఆల్ మోమిన్ అన్నికా మిన్ సున్నతి ఫ్యామిలీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది ఒక చాలా మంచి ప్రోగ్రాము. ఈ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. ఈ అసోసియేషన్ అనేది కేవలం మ్యారేజ్లో మాత్రమే సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది దీనిలో సక్సెస్ కావద్దు. ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళు ప్రేమగా ఉండి ఫ్యామిలీ కౌన్సిలింగ్ వరకు వీళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ మీ ప్రేమగా ఉంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది మీకు వీళ్ళకి అవకాశం రాదు. మనం అందరం చాలా సంతోషంగా ఉండి
కేవలం ఈ మ్యారేజ్ సాధారణంగా మ్యారేజ్ చేసుకోవాలని మరి ఎటువంటి అప్పులు చేసి మరియు దాదాపు ఇప్పుడు ఒక్కొక్కరు వీడియోలకి 3 లక్షలు మరియు భోజనాలకు ఒక 4-5 లక్షలు డెకరేషన్కి ఒక 2-3 లక్షలు పెట్టి అప్పులు చేసి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి పెళ్లి చేసుకోవడం వల్ల అందులో గొడవలు అయితే ఆ గొడవల వల్ల ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్కి దారి తీస్తుంది. కాబట్టి సాధారణంగా పెళ్లిళ్ళు చేసుకుని సుఖ సంతోషంగా ఉండాలని ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్కి దారి తీయద్దని ఈ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేవలం పెళ్లిల వరకే సక్సెస్ఫుల్ కావాలని నేను కోరుకుంటున్నాను. आज चिन्ना वेंकटेश्वर फंक्शन हॉल में अल मोमिन अल मिना अल निकाह मिन सुन्नती मैरिज काउंसिल एंड वेलफेयर एसोसिएशन की जानिब से जो है एक प्रोग्राम मुनक़िद किया गया है, जिसमें ज़ोहर में फूड डिस्ट्रीब्यूशन प्रोग्राम भी रखा गया है, जिसके मेहमान ख़ुसूसी हमारे डिप्टी सुप्रिटेंडेंट ऑफ पुलिस जनाब के शिवराम रेड्डी साहब मौजूद हैं यहाँ पर। इसमें इस प्रोग्राम में शरीक हुए और हमारे सैयद मुसाब अहमद साहब म्यूनसिपल कमिश्नर इस प्रोग्राम में शरीक रहे मेहमान खुसूसी की हैसियत से, और इसी के साथ जो है दूसरे कई मोअज़्ज़िज़ हज़रात इसमें मौजूद हैं। इस प्रोग्राम को ऑर्गेनाइज़ करे में इस अल मोमिन सोसाइटी के जो प्रेसिडेंट है शेख हाजी साहब और जो है इसके जनरल सेक्रेटरी मोहम्मद जानी पाशा साहब मौजूद हैं, और साथ में उनके ऑर्गेनाइजर्स हैं अल मोमिन सोसाइटी के जैसे बहुत सारे मेंबर्स ऑर्गेनाइज सब ने मिलकर बेहतरीन अंदाज से इस प्रोग्राम को ऑर्गेनाइज़ किया है। इसका मकसद यही है कि जो मियाँ बीवी में कपल में जो इख्तलाफात होते हैं, जो दूरियां होती हैं, उसको काउंसलिंग करके उनको मियाँ बीवी को मिलाने का काम कर रहे हैं ये लोग। इसी के साथ इनका मैरिज ब्यूरो है, क़यामत लगाना भी इसका मकसद है। तो एक अच्छा जो है सो इन एक मकसद लेके ये लोग आगे बढ़े हैं। तो हमारी जानिब से मैं डॉक्टर ए खान माइनॉरिटी एम्प्लॉइज़ सर्विस एसोसिएशन का ऑनरेरी प्रेसिडेंट, मैं इन सबको मुबारकबाद देता हूँ, इस अल मोमिन सोसाइटी के ऑर्गेनाइज़र्स को, जिन्होंने इस तरह से प्रोग्राम किया है। हर साल ये लोग सोशल एक्टिविटीज़ में भी जो है सो इन्वॉल्व होते हैं, और मैरिज ब्यूरो का भी जो है सो इनका एक हिस्सा है। तो कम दाम में ये लोग जो है सो मैरिज ब्यूरो पे जो है सो क़यामत लगाते हैं, अच्छे क़यामत लगाते हैं। तमाम आवाम से मेरी गुजारिश है कि किसी किस्म का मसला हुआ तो जैसे अल मोमिन सोसाइटी से भी जो है सो मुलाकात करें, अपना काउंसलिंग करवा लें, ताकि मियाँ बीवी का रिश्ता तवील दवाम तक चलता रहे, और नए रिश्तों के लिए भी जो है सो ये लोग इनसे रुजू हों, ताकि अच्छे क़यामत लगाकर जो है सो नए रिश्तों को जो है क़ायम करने में ये लोग मददगार साबित हो सके। सबको फिर से एक मरतबा मैं मुबारकबाद देता हूँ। अस्सलाम वालेकुम।